భారత స్టార్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలు ఇటీవల తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే వారి రాజీనామాలను భారత రైల్వే శాఖ సోమవారం ఆమోదించింది. వినేష్ పూనియా రాజీనామాల్ని ఆమోదించినట్లు రైల్వే శాఖ ప్రకటించింది. అలాగే రిజైన్ కు ముందు ఇవ్వాల్సిన 3 నెలల నోటీస్ పీరియడ్ను ఎత్తివేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో సర్వీస్ రూల్స్ ప్రకారం నోటీసులు ఇచ్చినట్లు ఉత్తర రైల్వే శాఖ తెలిపింది. అలా నోటీసు ఇచ్చిన తర్వాత ఇద్దరు రెజ్లర్లు తమ రైల్వే ఉద్యోగాలకు రాజీనామా సమర్పించారు. కాగా నార్థన్ రైల్వేస్ లో వినేష్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. అలాగే బజరంగ్ పూనియా కూడా ఓఎస్డీగానే పనిచేశారు. ఇక తాజాగా హస్తం పార్టీ గూటికి చేరిన ఈ ఇద్దరు రెజ్లర్లు త్వరలో హర్యానాలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. ఇప్పటికే వినేష్ ఫోగట్ కు జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుండి సీటు కూడా ఖాయమైన విషయం తెలిసిందే.